సరే మేడం, లెట్స్ ప్లే గేమ్. నేను ఓనర్ని, మీరు పనులు. మీకు గుర్తుందా అప్పుడు దీపావళికి అందరూ పనులు బాంబులు కాల్చుకోవడానికి వెళ్తే నేను మాత్రం మీరు బోనస్ ఇస్తారని మీతో ఉండిపోయి. లెట్స్ రీక్రియేట్ దట్ డే. మీరేం చేయక్కర్లేదు. మేడం సార్ అంటున్నాడు. నేను మీలాగా యాక్ట్ చేస్తా. శ్రద్ధగా చేయాలి చెప్తున్నా. నాకు వేరే ఇళ్లలో పని కూడా ఉంది. యాక్షన్. సార్ మేడం సార్ సార్ మేడం వినిపిస్తుంది, నాకేం చూడలేదు. ఇదేంటిది ఎంత కోపం అయిపోయింది? సంజయ్ ఇదేంటిది సడన్గా రణబీర్లా చేస్తుంది? నీకు రణబీర్ కనిపిస్తున్నాడేమో, నాకు లైట్ గా సైకోలా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనల్ని నాటకం నుంచి కాపాడే నాదుడే లేడా? డోర్ ఓపెన్ చేసా ఉంది, లోపలికి రా. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే. ఏంట్రా ఇలా ఆ? వచ్చావ్? రా ఏంటి చారు, నువ్వు ఇంటికి పని మనిషి మాత్రమే. పప్పు గుత్తితో కొట్టానంటే పప్పు చెక్కల ఇరిగిపోతాయి. నేనే ఓనర్ని, ఆలే నా పని మనుషులు. ఓనరా? కావాలంటే వాళ్ళనే అడుగు. ఓ అర్థమైంది మేడం. నేను ఈ అపార్ట్మెంట్కి వాచ్మెన్ మేడం. మరి చేతికి వాచ్ చేద్రా. మేడం నేను వాచ్మెన్ని, వాచ్ పెట్టుకునే మ్యాన్ని కాదు. నాకు తెలుసులే కానీ విషయం ఏంటో చెప్పు. అదే మేడం, కింద జనరేటర్ పెట్టామని చెప్పాం కదా. నాకు దాంతో ఏం పనిలేదే. దానికే మీతో పని ఉంది మ్యామ్. మీ వాటర్ డబ్బులు ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోతా. వరలక్ష్మి బార్గా? కాదు మేడం, వేరే అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వెళ్తా. ఎంత? 15,000 మేడం. అది ఇప్పుడు డబ్బులు వేస్తుందో నేను చూస్తా. నేను చూస్తా. అమ్మో, 15,000 నా నెలన్నర జీతం. ఏ పనడా, వెళ్ళి చెక్ బుక్ తీసుకురాపో. వెళ్ళి రాజు, వెళ్ళకపోతే చంపేసేలా ఉంది. ఇదిగోండి మేడం. రాసిచ్చేయి. మేడం దీని మీద సంతకం లేదు మేడం. ఇంపార్టెంటా? సంతకం లేకపోతే చెల్లదు మేడం. అయినా ఇంత చిన్న చిన్న వాడికి నేను అక్కర్లేదు. పనోడు ఇచ్చేస్తాడు. ఇచ్చేసేయి. నేను సంతకం పెట్టమంటే నీకు కూడా పై ఖర్చులకు 2,000 పనికొస్తాయి, తీసుకో. థ్యాంక్ యూ మేడం. మొన్న మీ వైఫ్ దగ్గర 5,000 తీసుకున్నా. అవి కూడా ఇప్పుడే తీసేసుకో. మేడం అయినా నా సంతకం ఎందుకు మేడం? మీ సంతకం పెట్టండి మేడం. ఏయ్, పనోడివి పనోడిలాగుండు. ప్రశ్నలు వేస్తున్నావేంటి? ఇంకో 25,000 రాసిచ్చానా? వద్దులే మేడం, నేనే సంతకం చేస్తా. వెళ్ళొస్తా మేడం. ఇదిగో బాబు, ఇంకేమైనా చిన్న చిన్న ఖర్చులుంటే నా వరకు రాకర్లేదు. నా పనోడు అడిగితే సరిపోద్ది. ఇంకోసారి కనుక పనోళ్ళు వచ్చినప్పుడు గేట్లు వేయాలి, పనోళ్ళు మెట్ల మీదే రావాలి అన్నావు అనుకో, ఈ అపార్ట్మెంట్ లో ఉన్న కంపు కొట్టే చెత్తంతా తీసుకొచ్చి నీ కొంపలో పడతా. అర్థమైందా? వద్దులే మేడం, నేను వెళ్తా. పొద్దున్న ఎవరి మొక్కం చూసినట్టు 22,000 బొక్క. సర్లే వదిలే. డబ్బులు దేవులేండి సార్. సుడు తిరిగితే రాజు ఎవరో బంట ఎవరో. చూడా, ముందు నా కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరగడం ఏంటి? మీరేం వండలేదా? నేను మా పుట్టింట్లోనే వంట చేయలేదు. ఇక్కడ చేయాలి. ఇది నీ పుట్టినిల్లు కాదు, మెట్టినిల్లు కాదు, పదిల్లు. ఆయన నువ్వు చేసిన వంట ఎవరు తింటాడు? ఆయన కూడా తిండు. సర్లే, ఈ రోజుకి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందాం. గుడ్. చీ, గుడ్ ఏంటి చీప్ గా? అట్లీస్ట్ 2 మటన్ బిర్యానీలు, ఒక రాగి సంగటి, నాటుకోడి పులుసు, 2 ఫ్రూట్ ఫలూదాలు అయితే సరిపోద్ది. ఇవన్నీ మనం తినలేమేమో. ఇక్కడ తినడానికి కాదు, అవి మా ఇంటికి పార్సిల్ తీసుకోపోవడానికి. ఇవన్నీ మీకా? మరి మాకు? పనోళ్ళు ఎక్కడైనా పాసిపోయిన అన్నం తింటారు కానీ పిజ్జాలు పాప్కార్న్ తింటారా? ఆ ఫ్రిడ్జ్ లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది, అది వేడి చేసుకొని తినండి. మీరేంటి అట్టే కూర్చున్నారు? వాక్యూమ్ క్లీనర్ క్లీన్ చేయండి, వాషింగ్ మిషన్ వాష్ చేయండి. ఆర్డర్ పెట్టేశాను, మనీ అడుగుతుంది. ఫోన్ పే చేస్తే పే చేస్తా. ఎంత? జస్ట్ 2,500 రూపీస్. అయినా ఇంత చిన్న చిన్న అమౌంట్స్ కి నేను కట్టడం ఎందుకు? మళ్ళీ నేను నా పాస్వర్డ్ కూడా మర్చిపోయినా. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతారా? అంటే నీకు గుర్తుందా? గుర్తుంది. అయితే నువ్వే కట్టేయి. ఓయమ్మో, ఈ నెల జీతం టెంట్ వేసినట్టుంది. సంజయ్, ఆ వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేయాలి చెప్పు, క్లీన్ చేసుకుని వచ్చేస్తాను. నాకు కూడా తెలీదు రాజు. మరి ఇప్పుడు ఎలా? మరి చారు ఏమని అంటదేమో.